తెలుస్తుంది. ఇప్పటికే 3 సార్లు నన్ను పిలిచారు. 3 సార్లు కాదు 30 సార్లు అయినా గాని నేను అటెండ్ అవుతాను. కానీ కేసీఆర్‌ని కావచ్చు, లేదు అంటే హరీష్ రావును కావచ్చు, మొత్తం మీద వాళ్ళు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందట కూర్చోబెట్టి పైచాచిక ఆనందం పొందేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు నన్ను కూడా ఏసీబీ దగ్గర కూర్చోబెట్టి అరెస్ట్ కూడా చేయిస్తారు. దీనికి జైలుకు పోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఒక్కసారి కాదు చాలాసార్లు కూడా జైలుకు పోయొచ్చావు ఇప్పటికే. చాలా అందరూ కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎన్ని జైళ్ళకైనా పోయి వస్తామనేది అంటున్నారు. అంటే మొత్తం మీద ప్రభుత్వం అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, అంటే మిగతా ప్రత్యర్థుల అంటే ప్రతిపక్ష పార్టీలను జైలుకు పంపడమే తర్వాయి భాగం అనేది అతను అంటున్నాడు. దానిపై ఏమంటారు మీరు? ఇప్పుడు జైలుకి పంపడమే అయితే ఈ పార్టీకి ఎప్పుడు కేటీఆర్ గారు లేదంటే ఆ బీఆర్ఎస్ మొత్తం కూడా క్యాబినెట్ మొత్తం కూడా జైల్లోనే ఉండేవాళ్ళు. అసలు ఈ జైలు సరిపోవు. చెంచలగూడ, చెర్లపల్లి కాకుండా మహారాష్ట్ర, తీహారు, ఎర్రవాడ, వేరే రాష్ట్రాల జైల్లో కూడా పంపాల్సి వస్తుంది. ఈ జైళ్ళన్నీ సరిపోవు. కాకపోతే విచారణ అంటే ఒక బాధ్యతాయుతంగా, ఒక పారదర్శకంగా ఉండాలి. వెంటనే వచ్చిన మూడో రోజే, నాలుగో రోజే లేకుండా 3 నెలలకో, 4 నెలలకో ఆ విచారణ చేసిన తర్వాత కదా కోర్టులో తెలియదు. అట్లా కాకుండా విచారణ అనేది మనం దుబాయ్‌లోనో లేకుంటే ఇరాక్‌లోనో ఏదో ఆటవిక చట్టాల్లాగా కన్ను కన్ను, కాలు కాలు, దొంగతనానికి మెడ నరకటం ఇట్లాంటివి కాదు కదా! ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టాల విచారణ అనేది, లేకపోతే భారత సంవిధానం కొత్తగా వచ్చిన చట్టంలో దాని ప్రకారంగా విచారణ జరగాల. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు జవాబుదారీతనం లేకుండా, రుజువులు లేకుండా, సాక్ష్యాలు సేకరించకుండా మనం నమోదు చేస్తారంటే చెప్పండి, వాళ్ళ అభియోగాలు తప్పించుకుంటారు వాళ్ళు. వాస్తవాలు ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ నేను మీరు చెప్తాం కాదు, సాయంత్రానికి తేలిపోద్ది ఏదో ఒకటి. అందులో వాస్తవ బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే జడ్జీలు అనేవారు అరెస్టుకు ఆదేశాలు జారీ చేస్తారు, రిమాండ్కు పంపుతారు. బలమైనటువంటి ఆధారాలు లేకపోతే అప్పటికప్పుడు విడుదల చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా తప్పించుకునేటువంటి అవకాశాలు లేవు. అసలు ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా? తీసుకోలేదు. తీసుకున్నప్పుడు అరవింద్ కుమారు, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి ఇంజనీరు వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు. కేటీఆర్ గారు స్వయానా చెప్పారు, మేము అందుకే బదలాయించి అన్నారు. కాబట్టి ₹1, ₹2, వేల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు ఇది పౌండ్ల రూపంలో చెల్లించారు. కాబట్టి ఇక్కడ మన ఏదేంటంటే పౌండ్ల రూపంలో చెల్లించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏమైనా సమాచారం ఇచ్చారా? వాళ్ళ అనుమతులు తీసుకున్నారా? అవన్నీ లేవు. భారత ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్రపతి లేదా గవర్నర్కు సమాచారం చెప్పారా? ఎందుకంటే కంపెనీ ఒప్పందాలు, కాంట్రాక్ట్స్లో ఇట్లాంటి ఒప్పందాల్లో మనం నేరుగా చేసుకోవడం లేదు. అందులో ఏదైనా వివాదాలు వచ్చినాయి చేసుకునేటప్పుడు భారత ప్రభుత్వం మీద, ప్రతినిధుల మీద చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు అసలు మీరెవరు అంటారా చేయటానికి? కాబట్టి ఇవన్నీ మేమేదో దేశభక్తులం, మేమేదో పోరాటం చేస్తున్నామంటే చేయండి, మేము వద్దంటలే. ఇప్పుడు తప్పు చేసినందుకు కూడా శిక్ష అనుభవించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయబోదు చేయి. మరి ప్రజాస్వామ్యం హక్కు అని మేము అంటున్నాం. అసలు అసెంబ్లీకే రారాయా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే అసెంబ్లీకే రారాయా? జీతాలు లక్షల జీతాలు తీసుకుంటుండ్రి. కాబట్టి కర్మ సిద్ధాంతం అండి. మనం మంచి కర్మలు చేస్తే మన వెంట మంచే వస్తుంది. మనం చెడు కర్మలు చేస్తే తప్పకుండా మనం వెంట పడుతుంది. ఆ కర్మ అనేది ఎవరికి కూడా, శివుడికి కూడా తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా అనవసరంగా మేమేదో ఉద్ధరిస్తున్నాం ప్రజల తరపున, ఎవరికి ప్రజల తరపున మీరు ఎందుకు అసలు మేము 25 లక్షల మంది ఖాతాలో 20,600 కోట్లు వేసినాం. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. మేము 150 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నాం. ప్రజలంతా మా పక్షాన. ఏదో మీరు విష ప్రచారం చేసినంత మాత్రాన మీరేదో పోరాట యోధులను ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు మీరు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులని నమోదులైనవి. ఈ నమోదు ఆషామాషిగా ఉత్తగా చేసినవి కాదు ఇవి. ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆధారాలతో మిమ్మల్ని ఆడ విచారణ పిలుస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్ళినా సరే మీకు ఉపశమనం లభించలేదు. ఈ కేసును కొట్టివేయండి, నా మీద అక్రమంగా మోపారంటే హైకోర్టు న్యాయమూర్తి కూడా నమ్మలేదు మిమ్మల్ని. ఇందులో కరెక్ట్ నిజంగా ఉల్లంఘనలు ఉన్నాయి కదా, కాబట్టి దీనిపై విచారణ జరపండి అని చెప్పారు తప్ప. కాబట్టి ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మీరు ఉద్యమకారులు అవతారం ఎత్తినా, ఇక్కడ ముందు న్యాయస్థానాలు కానివ్వండి, విచారణ అధికారులు నమ్మే పరిస్థితి. ప్రజలు అంతకన్నా నమ్మకం లేదు ప్రజలకు మీ మీద. కాబట్టి అనవసరంగా అనేక రకాల రంగులు పూసుకొని ప్రయత్నాలు చేసి, సానుభూతి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రయోజనం ఉండదు. అదే అంటున్నా, రేవంత్ రెడ్డి గారి కేసులకు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి మీద కేసు అంటే నేను అన్న, కవిత గారు 2,000 కోట్లు నష్టపరిచారు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనానికి 2,000 కోట్ల గండి కొట్టారు టిక్కర్ కేసులో. ఇక్కడ వచ్చేసి 55 కోట్లు ఇక్కడ. అదే విధంగా 1,02,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో సుమారు అవినీతి అనేది పినాకిని చంద్రబోస్ గారు తెలుస్తారు. 1,00,000 కోట్ల అవినీతి ఉండదు అక్కడ. దాంట్లో 20,000 కోట్లు అయిందా, 30,000 కోట్లు అయిందా? ఒక ఈఎన్సీ దగ్గరనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది? మోటార్లు 21 బాహుబలి మోటార్లు కొనుగోలు దగ్గరే
పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 327% అధిక ధరలకు కొన్నారు. 14,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. మరి చెప్పండి, ఇక మొత్తం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరగundొచ్చు? కాబట్టి 1,00,000 కోట్లు కాకపోయినా ఒక 30,000 కోట్ల, 40,000 కోట్ల, 50,000 కోట్ల ఆ లెక్క అవినీతి అయితే జరిగింది వాస్తవం. నాసిరక నిర్మాణాలు ఉన్నాయి అక్కడ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ ఫార్ములా 1 రేసులో కూడా అధికారులు చేతులు ఎత్తేశారు. అక్కడ అధికారులు చేతులు ఎత్తేశారు. కర్త కర్మ క్రియ సూత్రధారులు మొత్తం వారే పాలకులే అని చెప్పారు, గత పాలకులే అని చెప్పారు. ఇందులో కూడా అరవింద్ కుమార్, ఆ వెంకట్రామరెడ్డి అని ఎవరు ఇంజనీరు, ఆయన హెచ్ఎండి ఇంజనీర్ కూడా మేము చేయకూడదు, మేము కేటీఆర్ గారు వ్యాఖ్యల మీద చేసాం. మరి వాళ్ళెంత అమాయకత్వంగా చేశారో అర్థం కావట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారులకు సంబంధం లేకుండా, ఎన్నికల అధికారులకు తెలియజేయకుండా ఎలక్షన్లు జరిగేటప్పుడు కోడ్ ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు? ఈ తప్పిదంగా ఇక్కడ అవినీతి జరిగినట్టు కనపట్లేదు కళ్ళ ముందు. అంత తెలిసిన కేటీఆర్ గారు ఎందుకు పౌండ్ల రూపంలో బదలాయింపు చేయాల్సి వచ్చింది? తేట తెల్లమే. అందుకే మేము ఏమంటామంటే, సరే ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం విచారణ జరుపుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆధారాలు రుజువులు లండన్ పోయి సేకరించారు. కాబట్టి సాయంత్రానికి వాస్తవాలు తెలుస్తాయి. ఆయన్ని రిమాండ్ చేస్తారా, లేకుంటే అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? ఒకవేళ అరెస్ట్ చేస్తే రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేస్తే జడ్జి గారు ముందు ప్రవేశపెడితే జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? అవన్నీ కూడా మనం చెప్పే అంశాలు కావు, న్యాయపరమైనటువంటి అంశాలు. కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకూడదు. వేచి చూద్దాం, సాయంత్రానికో రేపు వేచి చూద్దాం. మీరు ఒకవేళ నమోదైతే, ఒకవేళ జైలుకు వెళితే వచ్చిన తర్వాత విచారణ జరుగుతుంది. విచారణలో ఈ ఏసీబీ అధికారులు పెట్టిన అభియోగాలు నిరూపణ కాకపోతే అప్పుడు కడిగిన ముత్యం లెక్క బయటికి రావచ్చు. నిరూపణ అయితే గాలి జనార్దన్ రెడ్డికి పెట్టినటువంటిగా శిక్షలే వీళ్ళకి పడతాయి. ప్రసాద్ గారు, మొత్తం మీద